అయితే నిన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఎవరైనా గీత దాటితే చర్యలుంటాయన్నారు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలన్నారు. కాంగ్రెస్ లో గీత దాటితే సీఎంతో పాటు అందరూ ఒక్కటే అన్నారు. ఈ అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు మహేష్ గౌడ్. ఎలక్షన్ ముందు అధిష్టానం కొంతమందికి హామీ ఇచ్చుండొచ్చు, అంత మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు అన్నారు. పదవులపై హైకమాండే తుది నిర్ణయం అన్నారు. నేతలు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలన్నారు మహేష్ గౌడ్. రాజగోపాల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక్కడ తమిళనాడు రాజకీయాలు చేస్తామంటే కుదరదు, తమిళనాడు వేరు తెలంగాణ వేరు అని మహేష్ గౌడ్ చిట్ చాట్లో కామెంట్ చేశారు. నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తూ ఉండడం బాధాకరం అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతాను అన్నారు. తనకు రాజకీయాల్ని మార్చే శక్తి ఉందని, నిజాయితీ కలిగిన తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమని అన్నారు. అసలు నిన్న రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరైనా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికీ తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకొచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా. మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, నిన్న రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గానే పార్టీ హైకమాండ్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తాను అని ఆయన అంటున్నారు, కానీ అలా మాట్లాడడం సహేతుకంగా లేదని చెప్పి పార్టీ భావిస్తున్న క్రమంలో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎవరైనా సరే సీఎంతో సహా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో గీత దాటితే వేటు తప్పదు అనే యాంగిల్లోనే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, గీత దాటొద్దు, కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దు అంటూ కూడా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అంటే నాకు గౌరవం ఉంది, బట్ ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ డొమైన్స్లో పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడకూడదు. ఈ అంశాన్ని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించేలాగా మాట్లాడితే డెఫినెట్గా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా రెడీగా ఉంటామనేది మహేష్ గౌడ్ చెప్పారు. దాంతోపాటుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి 2 రోజుల కింద చేసిన వ్యాఖ్యలపైన కూడా మహేష్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. మహేష్ గౌడ్ అదే విషయాన్ని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పుల భారంగానే పోచారంకు నిధులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన కూడా అంత అసంతృప్తితో మాట్లాడాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అని మహేష్ గౌడ్ మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి తమిళనాడు రాజకీయాలు, తమిళనాడులో విజయ్ ఏం చేశాడో చూశారు కదా నిన్న మాట్లాడారు. సో దానికి ఆన్సర్గానే చెప్పారు, తమిళనాడు రాజకీయాలు ఇక్కడ చేద్దామంటే కుదరదు, తమిళనాడు రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు అనే అంశాన్ని కూడా మహేష్ గౌడ్ ప్రస్తావించారు. దాంతోపాటుగా పీసీసీకి సంబంధించి సీఎంకు సంబంధించిన గ్యాప్ విషయాన్ని కూడా చిట్చాట్లో ప్రస్తావించారు. చాలామంది క్రియేట్ చేస్తున్న గ్యాప్ ఇది, మీ మాటలతో క్రియేట్ చేసిన గ్యాప్, కానీ పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు జోడెద్దుల్లాగా నడవాల్సిందే. ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే. సో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం వల్లనే గ్యాప్ ఉందనేది ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. మేము జోడెద్దుల్లాగా గవర్నమెంట్ నడపడానికి రెడీగా ఉన్నాం, పార్టీ నడపడానికి రెడీగా ఉన్నాం అనేది చెప్పారు. దాంతోపాటుగా నిన్న సీఎం సీరియస్ అయిన అంశం పైన కూడా స్పందించారు. ఇన్ఛార్జ్ మంత్రులపైన సీఎం సీరియస్ అయ్యారు. 74
లక్షల ఓట్ల తొలగింపు అంశంలో ఇన్ఛార్జ్ మంత్రులు చాలా నెగ్లిజెన్సీగా వ్యవహరించారు. ఎండ్ కట్ వరకు వెళ్ళలేదు, అసలు ఎక్కడా కూడా మానిటర్ చేయలేదు, ఎస్ఐఆర్ పైన ఫోకస్ చేయలేదు అనే సీఎం చెప్పిన అంశాలను మహేష్ గౌడ్ కూడా ప్రస్తావించారు. సో ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాల్సింది దాంట్లో అనేది మహేష్ గౌడ్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రధానంగా ఈరోజు చిట్చాట్లో ప్రధానంగా తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇలానే మాట్లాడితే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అటు అధిష్టానాన్ని కూడా చెప్పారు. మంత్రి పదవి విషయంలో ఆయనకు అసంతృప్తి ఉండొచ్చు కాక, మంత్రి పదవి విషయంలో అష్యూరెన్స్ ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ దానికంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది. అధిష్టానం ఆ విషయంలో అష్యూరెన్స్ ఇస్తే డెఫినెట్గా ఆ ప్రామిస్ నెరవేరుస్తుంది అనేది అయితే మహేష్ గౌడ్ చెప్పారు. థ్యాంక్ యూ ప్రభాకర్. నిన్న ఒక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అగ్గి రాజేశాయి. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, ఖుల్లా మాట్లాడతాను అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెబుతూ ఆయన పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు, పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం గురించి చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాని గురించి హైకమాండ్ చర్చిస్తోంది.